అడిగాడు ఎవరు? మోషే. అటువంటి మోషే ఎంతో ఆనందాన్ని లోకం వైపు, దేవుని వైపు కాదు, లోకం వైపు ఆనందాలు ఉంటాయి కదా, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఇవన్నీ కూడా లోకపు ఆనందాలు అన్నమాట. లోకపు ఆనందం. ఈ ఆనందాలను గడుపుతూ రాజభవనంలో చక్కగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేరింది అన్నమాట. అప్పుడు దేవుడు అప్పుడు ఆ యొక్క రాజు యొక్క భవనంలో నుంచి కొద్దిగా అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినాయి, కొన్ని సమస్యలు జరిగినాయి. అవన్నీ చెప్తే టైం సరిపోదు. అయితే సమస్య జరిగిన తర్వాత మోషే బయటకు వచ్చేసాడు. ఆ రాజు యొక్క భవనంలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడే ఈ మాటలు ఆయన రాశారన్నమాట. ఏప్రిల్ రాసిన పత్రికలో పౌలు గారు దాన్ని అర్థం చేసుకుని రాశారు. అప్పుడు మిద్యాను దేశంలోకి వచ్చి ఇత్రో అనేటువంటి మామదిగా ఆయన పనిచేస్తున్నారు. చూసారా, మనం కూడా ఏం చేస్తామంటే ఆ యొక్క ఉన్నతమైనటువంటి వారిని చూసి అయ్యో ఒకప్పుడు ఈయన ఇలా ఉన్నాడు కదా, అలా ఉన్నాడు కదా, ఏంటి ఇంత హీనమైన స్థితిలో వెళ్ళిపోయానని బాధపడుతూ ఉంటాడు. కానీ మోషే ఏమన్నాడంటే, నాకు ఆ ఉన్నతమైన స్థాయి వద్దు అని ఈ మందను మేపుకుంటూ, గొర్రెలు మేపుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభు యొక్క స్వరాన్ని వినాలని ఆశపడతా ఉన్నాడు. ఇలా గమనించండి, నేను ఎందుకు పద్దాక నేను దేవుని యొక్క దర్శనాన్ని చూడాలని, ప్రభు యొక్క స్వరాన్ని వినాలని, దేవుని యొక్క సిలువ యొక్క ముఖము మనం చూడాలని ఎందుకు నేను మీతో మాట్లాడుతానంటే, ఒక్కసారి దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటే, ఒక్కసారి దేవుని యొక్క దైవ దర్శనాన్ని నువ్వు చూస్తే, నీ జీవితంలో ఒకవేళ అవిధేయతలో పాపంలో నువ్వు పడిపోయినా మరలా దేవుడు నిన్ను తిరిగి లేపి నిన్ను మరలా నూతనంగా కట్టి నీ జీవితాన్ని చక్కగా చేస్తారు. దాన్ని చూడకుండా కానీ ఈ లోకంలో ఆ మినుకుమైనటువంటి దీపంలా మనం తయారైపోతున్నాం. సమాజానికి, బిడ్డలకి మన ఏమి సమాధానం సరైనటువంటి దేవునికి ప్రేమను అందించకుండా కానీ ఈ లోకం గతించిపోతా ఉన్నాను. ఇక్కడ మోషే ఆ మామ మందను మేపుతూ, గొర్రెల్ని మేపుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, ఒకప్పుడు ఎంత చక్కగా బ్రతికాను, ఇప్పుడు ఏంటి చూడండి. మామ జీవితంలో చాలా ఆలోచనలు ఉంటాయి అన్నమాట. చాలా ఆలోచనలు. అయ్యో, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ చాలా అంటే తను తాను కొన్నిసార్లు చాలా బలహీనపరిచేసుకుంటారు అనమాట. అయ్యో, నేను పుట్టకుండా ఉంటే బాగున్నాను, నాకు పిల్లలు లేకుండా ఉంటే బాగున్నాను, రకరకాల ఆలోచనలు. కాబట్టి ఇక్కడ మోషే కూడా ఏం చేస్తున్నారంటే దేవుని కొరకు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. గత జీవితంలో నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, కనీసం నా కాళ్ళకి మంచి చెప్పులు కూడా లేకుండా ఈ ప్రయాణం చేస్తున్నానే అనేసి ఆయన బాధపడుతూ ఆయన ప్రయాణం చేస్తూ ఆ మందను మేపుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో దేవుడు నాతో మాట్లాడతారంటావా, దేవుడు నాకు కనిపిస్తారంటావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు మనందరం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారా? దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన దినము వర్తమానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అనేక విషయాలు నీకు తెలియపరుస్తున్నారు, మనకు అందరికీ తెలియపరుస్తున్నారు. ఇక్కడ మోషే మందను మేపుకుంటున్నటువంటి సందర్భంలో ఓరేబుకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు ఆయన? ఓరేబు యొక్క కొండకు వచ్చారు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎటువంటి ఉద్దేశాలు మన జీవితంలో? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోమని ఎందుకు మాట్లాడారు దేవుడు? ఎందుకు మాట్లాడారు? మన అని చెప్తా ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకాల ఆలోచనలు. అందుకే నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు స్థిరత్వం కలిగి ఉంది. నీ ప్రవర్తన దేవునికి ఇవ్వడానికి, నీ మనసు దేవునికి ఇవ్వడానికి. ఆ మాట దేవుడు ఎందుకు చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా చదివేసుకుంటాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉంచుకోమన్నారు కదా, అంతే. ఇంకా అదంతే, ఇంకా అలా ఉంటుంది అంతే. నీ జీవితంలో చదువుతూ ఉంటావు, నీ జీవితంలో అది నువ్వు చూస్తూ ఉంటావు, మన జీవితంలో వింటూ ఉంటావు, అదంతే. ఎందుకు ఆ మాట మాట్లాడారంటే నీ ప్రవర్తన అంతటి యందు కూడా నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని నా మందిరానికి, ఈ ఓరేబు యొక్క కొండకు ఆయన వెళ్ళినప్పుడు, నా మందిరానికి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవర్తన అంతా కూడా దేవుని దగ్గర చక్కగా పెట్టినప్పుడు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు. ఇక్కడ ఓరేబు పర్వతంలోకి వచ్చిన తర్వాత ఒక పొదను చూశాడంట ఆయన. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను.
రెండవదిగా ఏమవుతుందంటే, ఎప్పుడైతే దేవుని వెతకాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడో యెహోవా దూత ఆయనకి ప్రత్యక్షం అయిపోయింది. మిమ్మల్ని బలహీనపరచడానికి నేను ఈ విషయాలు నేను మీతో మాట్లాడట్లేదు, కానీ మనల్ని మనం బలపరచుకోవడానికి మాత్రమే ఈ విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను సర్వశక్తుడైనటువంటి క్రీస్తు పాదముల చెంత ఆయన రెక్కల చాటున మనం దాగబడి ఎందుకు మన సత్యాన్ని ప్రజలకు తెలియపరచలేకపోతున్నావు అంటే, నీవింకును నీ హృదయము మన హృదయము దేవునికి అప్పగించడానికి బదులుగా దేవుడు నాకే పెట్టారు ఈ శ్రమలో, ఏం పెట్టేశారు నీ శ్రమలో? యోబు గారి కంటే శ్రమలు ఉన్నాయి నీకు, యోబు గారి కంటే బలహీనతలు ఉన్నాయి నీకు. ఒక భక్తుడు ఎవరంటే బైబిల్ మిషన్లోని ఎవరో ఒక భక్తుడిని, అతను చివరి చనిపోయేటప్పటికి ఆయనకు ఉన్నటువంటి బలహీనతలు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదంట. ఆయన చనిపోయేటువంటి సమయానికి 77 బలహీనతలు ఆయన శరీరం ఉన్నాయి, కానీ ఎవరికి చెప్పలేదు. చూడండి, ఇక్కడ దేవునికి దూత ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి దూతను చూస్తూ ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మనకు రావట్లేదు ఆలోచనలు. ప్రభువా నీ దూతలు నాతో మాట్లాడాలి ప్రభువా, నీ దూత యొక్క స్వరూపాన్ని నేను చూడాలి ప్రభువా, కనీసము నీ వెలుగు నేను చూడలేను అనుకో, నేను సరైనటువంటి వ్యక్తిని కాదు, కుమారుడిని కాను, నీ వెలుగు నేను చూడలేనము, కనీసం నీ దూతనన్నా పంపించి నా జీవితానికి అందాన్ని మీరు పంపించండి ప్రభువా అని ఎప్పుడైనా మనం అడుగుతున్నామా? చాలామంది చేసేటువంటి తప్పులు ఏంటంటే దేవుని దగ్గర అడగడం నేర్చుకోవట్లేదు. చాలామంది అడగడం నేర్చుకోవట్లేదు. దేవుని దగ్గర మనం అడగాలి, ప్రభువా నా స్థితిని ఇలా చేయండి, వినబడినటువంటి వాక్యాన్ని బట్టి దాన్ని ఫాలో అయ్యి దాన్ని నేను అనుసరించేటువంటి శక్తి, బలము, జ్ఞానము, తెలివి నా దగ్గర లేదు ప్రభువా, లేదు, నాకు ఇవ్వండి ప్రభువా అడగాలి. అడగడానికి నీవు కుమార్తెవి, నువ్వు అడగడానికి కుమారుడివి, నువ్వు దాసపుత్రాత్మను సంపాదించు దాని వైపు నువ్వు పుట్టలేదు, కానీ దత్తపుత్రాత్మను నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు పుట్టలేదు, కానీ నువ్వు దేవుడు నిన్ను ఏం చేస్తారంటే ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం అడగల దేవుణ్ణి, నీలో జ్ఞానము కొదువుగా ఉన్నాడలా మీరు నన్ను అడగండి. ఏమడుగుతున్నామని దేవుణ్ణి? ప్రభువా నాకు 100 రూపాయలు తక్కువగా ఉన్నాయి, ఛార్జీ కావాలి ప్రభువా, నాకు 100 రూపాయలు కావాలంట. ఏమన్నా నాకు 100 రూపాయలు సరిపోవట్లేదు ప్రభువా, నాకు కావాలి ప్రభువా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, కానికడానికి డబ్బులు ఇవ్వండి ప్రభు అంటాం. మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విషయాలను మనం అడగాలి. ప్రభువా నేను ఇప్పుడు పడిపోతాను ప్రభువా, 1 నెల తర్వాత పడిపోతాను ప్రభువా, 2 నెలల తర్వాత నేను పడిపోతాను ప్రభువా, దాని పడక ముందు నా జీవితాన్ని మీరు స్థిరపరచండి. ఈ బలహీనతలు వచ్చినప్పుడు, ఈ బలమైనటువంటి శోధనలు నన్ను ఎదురవుతూ ఉన్నప్పుడు, నా కుటుంబ సమయాల్లో, నా కుటుంబ జీవితంలో ఇటువంటి బోధ, ఇటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు వినబడతా ఉన్నప్పుడు దాన్ని గెలుచుకునేటువంటి ఆత్మీయ జీవితం నాకు ఏముండదు ప్రభు. మనం ఏం చేస్తాం? భర్త తిట్టాడంటే మూలకెళ్ళి వచ్చి ఉంటాం, భార్య ఏదన్నా ఉందంటే వెంటనే బైక్ వేసుకున్నాం, లేదంటే సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతాం. కానీ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవునికి దూతను నువ్వు చూసావా? దేవునికి దూతను నువ్వు చూడడానికి నువ్వు ప్రయాసపడ్డావా? భక్తుడైనటువంటి సాల్మనయ్య గారు దేవునికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖంలో తేజస్సు కనబడుతూ దేవుని దూత ఆయన ప్రజలకు కనబడేదంట. అందుకే నీకు దేవుడు దేవునికి సహవాసం పరిచయం చేసిన తర్వాత నీకు ఇచ్చినటువంటి బుక్స్, నీకు ఇచ్చినటువంటి వాక్యములు, నీకు వినబడినటువంటి వాక్యాలు నువ్వు చదవడం నేర్చుకోవాలి. దేవునికి దూతను చూస్తాడు ఈయన. అక్కడ దూర ప్రాంతంలో ఒక పొద కాలిపోతా ఉంది, చూసారు? రెండవ వచనం చివర, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను, అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టునకు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకునేను. ప్రియులారా చూడండి, ప్రతి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను చూడాలి, దేవునికి దూతను చూడాలి, దేవునికి స్వరూపాన్ని చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలని ఓరేపు పర్వతమునకు ఆయన ఎక్కాడు. దేవుడు నాతో మాట్లాడాలని మామ మందని ఆ గొర్రెల్ని కాచుకుంటూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
మన ప్రయాణాలు ఎలా ఉంటాయి? ప్రభు నేను ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను తండ్రి, ఇప్పుడు ఊరు వెళ్తున్నాను ప్రభు, అర్జెంటుగా వర్షం ఆగిపోవాలంట, అర్జెంటుగా ఎండ ప్రభావం తగ్గిపోవాలి ప్రభు. చూసారా మానవుడు ఏ రీతిగా ఉన్నాడు? పద్దాక తన జీవితం కొరకే, ఆత్మ సంబంధమైన జీవితం కొరకు దేవుడు పోరాడమంటున్నారు. ఏం చేయడంటే గొప్ప వింతను చూస్తున్నాడు ఆయన. ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచుదననుకునెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ప్రియులారా చూడండి, 40 సంవత్సరాల జీవితంలో ఆయన గడుస్తూ కాలాన్ని గడుపుకుంటూ ఆయన వయస్సుని అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేసుకున్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి ఆయన దేవుని సన్నిధికి రావడం ఆయన మొదలైందన్నమాట. ఆ తట్టుకి వెళ్తున్నాడు. ఆ తట్టుకి వెళ్ళి దేవుని యొక్క ఆ వెలుగు ఏంటో, ఆ అగ్ని ఏంటో, అది ఎలా కాలిపోతుందో, అది కాలుతుంది కానీ అక్కడ నల్లబడట్లేదు. అక్కడ అగ్ని వస్తుంది కానీ అక్కడ ఏమీ జరగట్లేదు. ఏంటో ఆ వింతను చూద్దాము, ఆ వింతను చూద్దాము. యేసుప్రభువారు పుట్టినప్పుడు కూడా ఆ గొప్ప వింతలు చూడడానికి చాలా మంది వచ్చారు. ఆకాశం నుండి నక్షత్రాలు, దేవునికి దూత రావడం, ఇవన్నీ చూస్తాం. మన జీవితాల్లో ఏ వింతలు చూస్తున్నాం మనం? 10 మంది గొడవాడుకుంటే ఎలా కొట్టుకుంటున్నారని చూస్తాం. చాలా వింతగా జరిగింది. 10 మంది గొడవాడుకుంటే అనవసరమైన మాటలు నీ హృదయానికి నువ్వు తీసుకెళ్ళి, అనవసరమైన మాటలు నీ హృదయంలో నువ్వు పెట్టుకుని నువ్వు బలహీనత తెచ్చుకుంటున్నావు. చేయలేనటువంటి పనులు నువ్వు చేసి మనం ఏం చేస్తున్నాం అంటే బలహీనతలు తెచ్చుకుంటున్నాం. ఏ వింతలు చూస్తున్నావు? దేవుడు ఈ లోకంలో నీకు అనేకమైనటు పెట్టాడు. ఒకటే మేలు మార్గం పెట్టాడు, ఒకటే కీడు మార్గం పెట్టాడు, ఒకటి ఇరుకు మార్గం పెట్టాడు దేవుడు, మరొకటి విశాల మార్గం పెట్టాడు. నువ్వు ఏ మార్గానికి వెళ్తున్నావు? ఏ వింతలు చూస్తున్నావు? మనం ఏం చూస్తున్నాం? మనం చేస్తున్నట్టు పనుల దగ్గర, లేదంటే మనం ఎక్కడైతే మనం యజమానుల దగ్గర పనులు చేస్తున్నామో వాళ్ళందరికీ క్రీస్తుని మనం తెలియపరిచేటువంటి వ్యక్తులుగా ఉన్నామా? కానీ ఇక్కడ ఇతను మోషే గారు ఏం చేస్తున్నారంటే ఆయన గొప్ప సైనికుడిగా మారిపోతున్నాడు అనమాట. వింత మనం ఏ వింతలు చూస్తున్నాం. కానీ ఇక్కడ మోషే దేవుడు నాకు ఏం చూపించిపోతున్నారని ఆ తట్టుకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆయనతో పిలుస్తున్నారు, మోషే మోషే అని అతన్ని పిలిచాను. చూడండి, ఈ మాటల్లో చాలా మంది చదువుతారు కానీ ఇదేనమ్మా దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎన్ని మీటింగ్స్ నువ్వు ఆహ్వానిస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచారా? దేవుడు మనల్ని పిలిచారా? దేవుడు పిలిచినట్టు పిలుపునకు లోబడే మనస్సు మనకున్నదా? ఒకసారి నేను లాలా చెరువు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. నడుచుకుంటూ వస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను. నేను ప్రభువా ఇక్కడి నుంచి 20 రూపాయల ఛార్జీ నా దగ్గర లేవు, ఇంకోటి ఏంటంటే నేను నడిచి నీ ప్రేమ నేను ఇంకా కనపరచాలి, తెలుసుకోవాలి అనేసి నడుచుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఏం చెప్పారు, సరే వెళ్ళైతాను. నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద చెట్లను చూస్తూ ఉన్నాను. ప్రభువా ఇంత చక్కగా ఈ చెట్లను చేశారు, ఇవి ఆకాశాన్ని మిమ్మల్ని చూసి, ఆకాశం వైపు మిమ్మల్ని చూసి చక్కగా మిమ్మల్ని ఈ నాట్యం చేస్తూ అటు ఇటు గాలికి తిరుగుతూ మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంది ప్రభువా. నేను మిమ్మల్ని ఇంకనూ స్తుతించలేకపోతున్నానని కొన్ని మర్మాలు దేవుడు చూపిస్తూ నాకు వస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చేసానంటే అయిపోయింది. దేవుడిని ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏం చెప్పారంటే, ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను నిన్ను పిలిచాను అన్నమాట. నన్ను ఎప్పుడు పిలిచారు ప్రభు మీరంటే, నేను పిలిచాను నిన్ను అన్నా. ఎలా ప్రభు అంటే నువ్వు చెప్పావు కదా, ప్రభు నాతో మాట్లాడండి, ఈ దారి మార్గం అంతట్లో నాతో మాట్లాడనని చెప్పావు కదా, నేను పిలిచానయ్యా నిన్ను, నువ్వు ఆ పిలుపు నీకు వినబడదు. అందుకే దేవుడు నీతో నాతో మనందరితో ఏమని మాట్లాడుతున్నారంటే, మోసేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఆ మోసే ఏం చేశారంటే లోబడ్డారు. అందుకే దేవుడు నాతో ఏమన్నారంటే, నేను పిలిచాను, ఒక మనిషి పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడుతున్నావు కానీ నేను పిలిచిన పిలుపునకు నువ్వు లోబడట్లేదు. చూసారా, మనమే అంటాం మాట, ప్రభు నాతో మాట్లాడంత